హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మేమైతే ఐకియాకి వచ్చేసామండి. దేనికొచ్చాం, ఏం కొనబోతున్నాం అనేది మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీకే తెలిసిపోతుంది. ఇది చాలా హోమ్ టూర్స్‌తో, చాలా కిచెన్ టూర్స్‌తో ఆహ్, ఇంకా చాలా చాలా అన్నీ కలిపిన వీడియోలాగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏవేవో సింగిల్‌గా హోమ్ టూర్స్ చూసుండొచ్చు, కిచెన్ టూర్స్ చూసుండొచ్చు. అలానే బాత్రూమ్ టూర్స్ కూడా చూసుండొచ్చు. బట్ నేను ఇందులో చూపించబోయే టూర్స్ అయితే కిచెన్ అండ్ బాత్రూమ్ టూర్, హోమ్ టూర్, అంటే బెడ్రూమ్ టూర్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి మీకు. ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎలా బెడ్రూమ్స్‌ని, వాష్‌రూమ్స్‌ని అలానే కిచెన్‌ని, హాల్‌ని మొత్తం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, ఎలా డిజైన్ చేసుకోవచ్చు మీ ఓన్ వేలో అనేది ఈ వీడియోలో చూసి మీరు తెలుసుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ డిజైన్ చేసి ఉన్న వాటిని నేను క్లియర్‌గా వీడియో అయితే తీశాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను స్టార్టింగ్‌లోనే అలాంటివి తీశాను. మధ్యలో కూడా తీశాను. స్కిప్ చేస్తే అవి మిస్ అవుతారు. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ గూడా ఈ ఐకియాలో మీకు ఈజీగా దొరుకుతాయి. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా వరకు చిన్న ఐటెమ్స్ అన్నీ తగ్గించారు కానీ, ఒక ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు గూడా ఇక్కడ ఐకియాలో మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండ్ బయటకొచ్చేసేంత వరకు కూడా చివరి వరకు కౌంటర్ వరకు అన్నీ పెడుతూనే ఉంటారండి. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే నేను బెడ్రూమ్ టూరే చూపించేస్తున్నాను. మొత్తం ఎలా డెకరేట్ చేసుకున్నారు, ఎలాంటి ఐటమ్స్ ఎంతెంత ప్లేస్‌లో ఆర్గనైజ్ చేశారనేది మీకైతే ఒక ఐడియా వచ్చేస్తుంది ఐకియా వస్తే. ఎవరైనా కావాలనుకుంటే ఐకియా వచ్చి మీరు వీడియో తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి కొత్త ఇల్లుని ఎలా డెకరేట్ చేసుకోవాలి, లేకపోతే ఒక రెంట్ హౌస్‌కెళ్తే ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనే ఐడియాస్ ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఎవరు చేశారో గానీ చాలా చాలా బాగా ఇంటీరియర్ డిజైనింగ్ అయితే చాలా బాగా వాళ్ళ పనితీరుని ఇక్కడ మనం చూడొచ్చనమాట. చాలా బాగా అనిపించింది నాకు కూడా. కొన్ని ఐటెమ్స్ నేను తీసుకున్నాను. యాక్చువల్లీ మేమొచ్చింది మిర్రర్ చూడ్డానికనమాట. నేను ఇంతకు ముందు డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకున్నాను కానీ, అది మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో పెట్టేశాను. ఎప్పుడైనా అక్కడికి వెళ్తే అక్కడ కూడా అవసరమే కదా! అంటే పెద్దగా ఉన్న మిర్రర్ అనేది. డ్రెస్సింగ్ టేబుల్‌కి పెద్ద మిర్రర్ ఉంటుందనమాట అక్కడ. బట్ అప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ కొన్నాను. ఎంతకు కొన్నానో, ఇప్పుడు మిర్రరే అంత కాస్ట్ ఉంది. సరే కదా అని చెప్పేసి ఒకసారి అన్నీ చూసేసి ఇంటికొచ్చి బుక్ చేసుకున్నాం మేము మిర్రర్ అయితే. హైట్ గానీ, ఎంతుంటుంది, ఎంత బావుంటుందని. ఇవైతే పెన్స్ పెట్టుకునే ఆర్గనైజర్ అనమాట. ₹99 ఉంది. కొన్ని వర్తబుల్ అనిపించాయి. కొన్ని అనిపించలేదు. సో, మీరైతే కొన్ని వరకు నేను ప్రైజెస్ చెప్పాను. కొన్ని నేను చెప్పలేదు. ఎందుకంటే ప్రతీదీ ఇక్కడ ప్రైస్ చెప్తే మనకి పెద్ద స్టోరీయే అవుతుంది. ఎపిసోడ్స్ చేయాలి కాబట్టి మీరు కొన్ని అక్కడ ప్రైజెస్ ఆల్రెడీ మెన్షన్ చేసి చూపిస్తూ ఉన్నాను. అవి చూసేయండి. ఇక్కడ మనకి డెకరేషన్‌కి సంబంధించిన అల్మారాలు గూడా విత్ డోర్స్‌తో సహా కొంచెం చీపెస్ట్ ప్రైజెస్‌లోనే పెట్టారనమాట. మనం క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవడమే. డెలివరీ కూడా వాళ్ళే చేస్తారు. ఇది ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు. ఐకియాతో మనకి ప్రమోషనల్ ఏంటండి? ఎలా ప్రమోషన్ ఒస్తుంది? సో, అందుకని ఇది ప్రమోషనల్ వీడియో కాదనమాట. ఇది ఒక పర్సనల్ వీడియో. మీకు కూడా హెల్ప్ అవుతుందని కొంచెం కష్టమైనా కూడా మొత్తం వీడియో తీసి పెట్టానండి. హ్యాండ్ కూడా పెయినొచ్చింది. మీకు నాకు ఇద్దరికీ హెల్ప్ అవుతుంది. రేపొద్దున నేనేం తీసుకోవాలనుకున్నా గూడా మర్చిపోతే ఇందులో చూసుకోవచ్చు. ఈ చిన్న బాక్సెస్ కూడా ₹99 అలా ఉన్నాయన్నమాట. తక్కువ ప్రైజెస్. మేకప్ ఐటెమ్స్ ఏవైనా ఉంటే అందులో పెట్టుకోవచ్చనమాట. అలానే ఫర్నిచరు మొత్తం ఒక దగ్గరుంది. ఫర్నిచర్ అంటే ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ ఒక సెక్షన్‌లో పెట్టారు. అలానే మనం వెళ్తున్నప్పుడు దారి మిస్ అయిపోకుండా కింద యారో మార్క్స్ కూడా పెట్టారండి. ఇంత పెద్ద టేబుల్స్ కూడా ఆఫీస్ టేబుల్స్ కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. తక్కువ ప్రైజెస్‌లో ఉన్నాయి. మీరు కూడా చూస్తున్నారు కదా! ప్రైజెస్ కూడా అక్కడే మెన్షన్ చేశాను. అంటే చూపించాను మీకు. అండ్ ఆఫర్స్ కింద కొన్ని రేట్స్ కూడా తగ్గించారనమాట. అలానే కింద సెక్షన్‌లో కూడా మనకి ఏదైనా చిన్న డ్యామేజ్ ఉంటే వాటిని కూడా అతి తక్కువ ప్రైజెస్‌లో సేల్ చేస్తారు. మీరు కిందకి కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయే దగ్గర మీకు ఎవరిని అడిగినా చెప్తారు ఆ సెక్షన్ ఎక్కడుందనే చెప్పేసి. ఇది చాలా పెద్దది కాబట్టి ఇక్కడి నుంచి నేను చెప్పలేను. అలానే ముందుగా మీ అందరిని అడుగుతున్నది ఏంటంటే, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకి అవసరం ఉండొచ్చు. వాళ్ళకి షేర్ చేయండి. ఈ కిచెన్ టూర్ గానీ, హాల్ టూర్ గానీ, బెడ్రూమ్ టూర్ గానీ ఏది మిస్ అవ్వకండి. ఇందులో అన్నీ చూపించాను. మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది అక్కడ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి మనకు చూపిస్తారు. ఫోటో ఫ్రేమ్స్ కానీ, నాకు కిచెన్స్ అయితే పిచ్చిగా నచ్చేసాయండి. ఏదైనా ఒక రోజు మేము ఇల్లనేది
ప్రిపేర్ చేసుకుంటే నేను ఇక్కడ నుంచే కొన్ని వీడియోస్ అయితే తీసుకొని నేను ట్రై చేస్తాను ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకోవాలి, కిచెన్ ఎలా సెట్ చేసుకోవాలి, బెడ్రూమ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఈవెన్ వాష్రూమ్ కూడా ఎలా సెట్ చేసుకోవాలనేది మనకి కనిపిస్తుంది. బాల్కనీ మేక్ ఓవర్కి చాలా ఐటమ్స్ ఉన్నాయండి. కిచెన్కి కూడా చాలా జార్స్ అవి ఉన్నాయి కానీ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ కొనాల్సిన పని లేదనమాట. అలానే చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఎక్కువ రేట్లు పెట్టేశారు కొన్ని కొన్ని. మనం చూసుకొని తీసుకోవాలి ఐటమ్స్ అనేవి. మనకి నీడెడ్ అనుకుంటేనే తీసుకొని మీరు పెట్టుకోండి. ఎందుకంటే బయట తక్కువ ఉన్న కొన్ని ఐటమ్స్ ప్రైజెస్ కొన్ని తక్కువ ఉన్నాయి. 100 ఉంటే ఇక్కడ 200 అలా ఉన్నాయి. చూసుకొని తీసుకోండి. ఇది 139 రూపీస్ ఉంది. డిమార్ట్లో అయితే ఇంతకుముందు మేము 99 రూపీస్ కొన్నాం. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు అనమాట. సో అలా మీరు కనుక్కొని చూసుకొని తీసుకోండి. వెళ్ళిన వెంటనే కొనాలని లేదు కదా, ఒకసారి అయితే మొత్తం చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చాక అది డిలేట్ అయిపోయింది. సో అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండటం వల్ల నా వాయిస్ పోయిందనమాట. ఇక్కడ నుంచి నేను కాసేపు మీకు మొత్తం మ్యూజిక్ పెట్టి చూపిస్తున్నాను కొంతవరకు. మళ్ళీ నేను మీతో మాట్లాడడానికి అయితే వచ్చేస్తాను. అలానే మా అబ్బాయి ఏ సింక్ చూసినా కూడా ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు, అంటే జస్ట్ యాక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకునే ఆర్గనైజర్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయి అన్నమాట. చాలా క్లాసీగా కూడా ఉన్నాయి. చూస్తే మీకు అర్థమైపోతుంది. బ్రష్లు పెట్టుకోవడానికి కానీ అలానే గిన్నెలు పెట్టుకునే ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి మీరు అన్ని ఒక లుక్ వేసేయండి. ఎందుకంటే చాలా చాలా పిల్లలు పడుకునే బెడ్స్ దగ్గర నుంచి మనం పడుకునే బెడ్స్ వరకు కింగ్ సైజు, క్వీన్ సైజు, బేబీ బెడ్స్ అన్నీ కూడా నేను మీకు చూపించానండి. ఈ చిన్న ఆర్గనైజర్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ ఉంది. ఇది నా పక్కన ఎంత ఉందో నేను పక్కన పెట్టుకొని మీకు చూపించాను. దీన్ని మొత్తం ఏ పార్ట్ కా పార్ట్ తీసేసి మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అలానే ఇంటి దగ్గర కూడా చక్కగా పార్ట్స్ అన్ని అతికించి వాడచ్చు, అవసరమైనప్పుడు తీసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట. 999 ఉంది. క్వాలిటీ గట్టిగా ఉంది, ప్లాస్టిక్ క్వాలిటీ అనమాట. చాలా బాగుంది ఐటమ్ అయితే. నేను తీసుకుందాం అనుకొని మర్చిపోయాను. అటు ఇటు మూవ్ కూడా చేసుకోవచ్చు ఈజీగా అనమాట. సో ఇక్కడ నుంచి బెడ్స్ అన్ని కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడు చూపించాను, తర్వాత మధ్యలో కూడా నేను చాలా బెడ్స్ సెక్షన్ మొత్తం చూపించాను. మీకు ఒక ఐడియా వస్తుంది ఏ బెడ్ తీసుకోవాలనేది. చాలా తక్కువ ప్రైజెస్ లో కూడా ఉన్నాయన్నమాట. అలానే బెడ్షీట్లకి సెపరేట్ ట్యాగ్స్ ఉన్నాయి, అన్నిటికీ సెపరేట్గా ఉన్నాయి. మీకు ఏ ఐటమ్ నచ్చినా అక్కడే ఫోటో తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి కిందకి వెళ్ళిన తర్వాత ఆ సెక్షన్స్ మనకు చెప్తారు, అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకొని బిల్లింగ్ చేయించుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి అయితే ఉండదు కొన్ని కొన్ని ఐటమ్స్. సరేనా, ఇప్పుడైతే వీడియోని చూసేయండి. చూసారు కదండి, ఎంత బాగా అనిపిస్తుంది కదా. బెడ్రూమ్ టూర్ మొత్తం కూడా వాల్స్ కున్న ఫ్రేమ్స్ తో సహా ఎంత బాగా డిజైన్ చేశారంటే మా అబ్బాయి అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అలానే వాల్స్ కి పెట్టుకునే లవ్ సింబల్ లైట్స్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. మా అబ్బాయి దేనికి నమస్కరిస్తున్నాడో చూడండి, మీరు కూడా షాక్ అయిపోతారు దీనికనమాట. అంటే వాడే ఎగ్జైట్మెంట్ వావ్ అంటున్నాడు అనమాట. అది అంత నచ్చిందేమో. వాష్రూమ్ ని కూడా ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఏంటన్నది
ఇక్కడ మనకి చక్కగా ఆర్గనైజ్ చేసి చూపించారు. ఈ మిర్రర్ నాకు నచ్చింది. దీన్ని మర్చిపోయి నేను వేరే మిర్రర్ సెలెక్ట్ చేసుకున్నాననమాట. అన్నింటికంటే కూడా నాకు ఈ వైట్ మిర్రరే బాగా నచ్చింది. కొంచెం పెద్ద సైజు, మన ప్రైస్‌లో అంటే మనం కొనగలము. అంటే ఓకే. ఈ మనీ పెట్టొచ్చు ఈ మిర్రర్‌కి అన్నంత తక్కువ ప్రైస్, మంచి బెస్ట్ ప్రైస్‌లో ఉంది. అది మర్చిపోయి నేను వేరే బ్లాక్ కలర్ తీసుకున్నాను. బట్ అలా అని బ్లాక్ కలర్ కూడా బాగుంది. బట్ దీని మీద కొంచెం చిన్న సైజ్ వచ్చింది. అదే కొంచెం డిసప్పాయింటెడ్ అనమాట. బట్ ఓకే. నాకు మా వారి పక్కన ఉన్న టేబుల్ అండ్ అలానే ఆ మిర్రర్ కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట. ఎప్పుడైనా ఓన్ హౌస్‌కి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా అల్మారాస్ అంటే చాలా కబోర్డ్స్ ఉన్న టేబుల్ తీసుకుని దానికి ఒక మిర్రర్ పెట్టుకుని చుట్టి లైట్స్ పెట్టుకుంటాను. అది నా డ్రీమ్ మిర్రర్ అనమాట. ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా అయితే తీసుకుంటాను. సో నాకు ఇక్కడ చేసిన ఆర్గనైజ్ మొత్తం కూడా అంటే డెకరేషన్ మొత్తం కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు అదంతా కూడా చాలా చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ అడుగుతున్నాను, లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పటి వరకు చూసిన వీడియో నచ్చినట్లయితే. అలానే మళ్ళీ స్కిప్ చేయకుండా అయితే మొత్తం మళ్ళీ చూసేయండి. ఇంకా చాలా చూపించాను. ఫోటో ఫ్రేమ్స్ కానీ ప్లేట్స్ కానీ చాలా అందంగా ఉన్నాయండి. కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఇదొక బెడ్ సెక్షన్ అనమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయని చెప్పాను కదా. అలానే బెడ్షీట్లకి సెపరేట్గా, బిల్స్ అయితే ప్రతిదానికి సెపరేట్గా ఉంటుంది. బెడ్కి వేరేగా, మంచానికి వేరేగా అలా సెపరేట్గా ఉంటుంది. అంటే మ్యాట్రెస్కి వేరేగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా చూసేయండి ఒకసారి, మొత్తం లుక్ వేయండి. చూసారు కదా, పిల్లల టాయ్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. కాకపోతే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మాకు ఈ ఎలిఫెంట్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది, కానీ అన్ని రేట్స్ ఎక్కువ ఉన్నాయి. అలానే ఇవి నేను ఇంతకు ముందు స్పూన్స్, ఫోర్క్స్ అన్ని తీసుకున్నానండి. మొత్తం కలిపి 100 రూపీస్ ఆర్ 90 రూపీస్, 70 రూపీస్ ఆ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. సో చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. ఈ కప్స్, ప్లేట్స్ లాంటివి ఏంటంటే ప్రతిదీ 79 రూపీస్, 99 రూపీస్ అలానే ఉన్నాయి. అమ్మవారి దగ్గర కానీ, గణేష్ దగ్గర కానీ ఇలా ప్రసాదాలు పెట్టుకోవడానికి కప్స్ బాగుంటాయని చెప్పేసి నేను ఇంతకు ముందు కూడా తీసుకున్నాను. నా ప్లేట్స్ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి పోయినాయి అనమాట. మ్యాక్సిమం కొన్ని కప్స్ అయితే ఉన్నాయి. ఆ కప్సే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఈ కప్స్ అయితే తీసుకోలేదు. గ్లాసులు, ప్లేట్స్, స్పూన్సే తీసుకున్నాను. ఈసారి కప్స్ తీసుకున్నాను. దేవుడి దగ్గర పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. మా వాడైతే ఈ బొమ్మలతో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా క్యూట్గా కూడా అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మిర్రర్ సెక్షన్ వచ్చేస్తుంది. వాటిని కూడా ఒక లుక్ వేసేయండి. ఇది వచ్చేసి వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటే అంటే మా అబ్బాయికి వాష్రూమ్ వస్తుంది అని చెప్పాడు. సో మా వారు వాష్రూమ్కి తీసుకెళ్లారు. నేను అక్కడికి జస్ట్ తోడుగా వెళ్ళేసరికి అక్కడ కూడా మిర్రర్స్ పక్కన బయట పెట్టుంచారనమాట. వాష్రూమ్లో కాదు, బయట కూడా సేల్కే పెట్టారు ఇలా మనకి తెలియడం కోసం. ఈ బ్లాక్ మిర్రరే నేను తీసుకున్నది. అక్కడ చిన్నగా ఉన్న, బయట పెద్దగానే ఉంది. మేము పైన ఫ్లోర్ నుంచి కిందకి వచ్చాం. మేము డైరెక్ట్ పై ఫ్లోర్కి వెళ్ళి కిందకి వచ్చాం అనమాట. కిందకి వస్తే ఇక్కడ మనీ ప్లాంట్ 79 రూపీస్ అట. బట్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నేను పట్టుకొని చూసాను కదా, నేను బయట కొన్నదానికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంది.
క్వాలిటీ బాగుంది మనీ ప్లాంట్ అయితే మాత్రం. మిగతా వాటి గురించి నన్ను అడగద్దు, మీ దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేసి తీసుకోండి. నాకు అంతగా లైక్ అవ్వలేదన్నమాట. సో నేను మా అబ్బాయి ఏంటి డల్గా ఉన్నాడా అని అనుకుంటున్నారా? లేదు, వాడిని మామూలుగా చూపించాను, అప్పుడు మాత్రమే సైలెంట్గా ఉన్నాడని చూపించాను అనమాట. సో వాడైతే ఎక్కడ ఆగకుండా అల్లరి చేశాడు. ఈ సెక్షన్ ఇది కొంచెం గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి, కిందకు వచ్చాం మేము. సో ఈ సెక్షన్కి వచ్చినప్పుడు మాత్రం అన్ని తక్కువ ప్రైస్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి. బట్ కాకపోతే అవి తక్కువ అని మనం అనుకోలేం. ఈ ఫ్లవర్ వచ్చేసి 99, 100, 139 సంథింగ్ ఆ ప్రైజెస్లో ఉన్నాయి. అలానే ఈ గ్లాస్ బాటిల్స్ అది పెట్టుకుంటే బాగుంటుంది. అదేనే కాదు, మనం వేరే ఫ్లవర్స్ కొనుక్కుని అయినా పెట్టుకోవచ్చు. ఓన్లీ గ్లాస్ బాటిల్ ప్రైజే 199 రూపీస్ అన్నమాట. సో ఎక్కువే కదా. అలానే చిన్న చిన్న ఐటమ్స్ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉన్నాయి. ఇవైతే నాకు బాగా నచ్చాయండి. మేబీ ఇవి ఒరిజినల్ ఇత్తడి అనుకుంటా. దీపాలు ఉంటాయి కదా, క్యాండిల్ దీపాలు లాంటివి, అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటాయి. ఒరిజినల్ దీపాలు కాదు. 249 రూపీస్ ఉంది ఒకటి. డెకరేషన్ చేసుకోవడానికి అయితే ఆ పీసెస్ చాలా బాగుంటాయి. సారీ, చిన్నది తడబడ్డాను. ఇక్కడ ఇది సింక్ దగ్గర, అంటే మనం గిన్నెలు వాష్ చేసుకునే సింక్ దగ్గర క్లీన్ చేసుకునే బ్రషెస్ కానీ, మనం ప్లేట్స్ పెట్టుకునే ఆర్గనైజర్స్ కానీ చాలా ఉన్నాయి. కానీ ప్రతిదీ ఇలాంటివి నాకు కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. క్వాలిటీ బాగున్నా కూడా బయట కొన్ని డీమార్ట్స్తో వాటితో పోల్చుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి. ఎవరైనా మాకు ఓకే, మేము ఈ ప్రైస్కి తీసుకోగలం అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇది ఎందుకు పెట్టారు ఇక్కడ మనకు తెలియదు. సుత్తి చాలా వెయిట్ ఉంది అదైతే. అలానే ఈ 79 రూపీస్ ఏంటంటే బీరకాయలు చెక్కునేది అంత చిన్నది, అంత కాస్ట్ ఉందన్నమాట. ఇవి కూడా బయట తక్కువ ప్రైజెసే. ఐస్ క్రీమ్స్ తయారు చేసుకునే మౌల్డ్స్ కానీ అవన్నీ ఉన్నాయి. ఓకే, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. కుక్కర్స్ కూడా కొంచెం అటు ఇటుగా రీజనబుల్ ప్రైజెస్గానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇవి కూడా బయట చాలా ఎక్కువ ప్రైజెస్ పెడుతున్నారు కదండి, వీటిలో వండుకుంటే మంచిది అని చెప్తున్నారు. మా మదర్ అయితే నాకు అలాంటిది ఒకటి ఇచ్చారు, బౌల్. 2000 ఎంత పడింది ఆమెకి. ఇది ఇక్కడ 1490 రూపీస్ ఉంది. అలానే ఇక్కడ కుక్వేర్ ఐటమ్స్ అంటే గరిటెలు లాంటివి చూసారు కదా, నాన్ స్టిక్ లో చేసుకునేవి, 129 రూపీస్ అలా సెట్ అనమాట. ఇలా గరిటెలు స్పూన్స్ అన్ని అలా పెట్టేసరికి చాలా బాగా అనిపించింది చూడడానికి. ఇదంతా కలిపి ఒకటే సెట్ అండి, మొత్తం బాక్సెస్ అన్ని కలిపి ఒకటే సెట్. ఈ సెట్ పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకు. బట్ ఇది టప్పర్ వేర్ అనుకుంటా. 499 రూపీస్ది 399 రూపీస్ అంట. ఇక్కడ ఈ కత్తులు చూస్తే గ్లాస్తో ఉన్నాయి, చాలా బాగా అనిపించి చూపించాను. ఇక్కడ నుంచి ఈ ఐటమ్స్ అన్ని ప్లేట్స్ అలాంటివి అన్నమాట. ఒక్కసారి లుక్ వేసేయండి, దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే షాక్ కొడుతుంది, అంత ప్రైస్ ఉన్నాయన్నమాట. మనం ఊహించలేము, అంతంత ప్రైజెస్ ఉన్నాయి. గబుక్కుని కింద పడితే పగిలిపోతాయి అన్నమాట. సో అందుకే దాని జోలికి కూడా, దాని దగ్గర దరిదాపుల్లోకి కూడా నేను వెళ్ళలేదు. కొంచెం పక్కకు వస్తే ల్యాప్టాప్స్ పెట్టుకుని టేబుల్స్ అనమాట. నేనైతే ఇంతకుముందు ఒకటి తీసుకున్నాను ల్యాప్టాప్ పెట్టుకునేది, అది ఎవరూ యూజ్ చేయట్లేదు, అలానే ఉంచాను అనమాట. ఈ ప్లేట్ బాగా నచ్చింది, కానీ ప్రైస్ నేను మధ్యలో చూపించాను ఎక్కడో, చూడండి. నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ అమ్మవారి దగ్గర, దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ప్రసాదాలతో చాలా బాగుందనమాట. కాకపోతే మరి అటు పెద్దది కాదు, ఇటు చిన్నది కాదు అన్నట్టున్నాయి. ఇవన్నీ కూడా విండోకి సంబంధించిన వీటిని ఏమంటారో స్లైడ్ వస్తాయి కదా, స్లైడ్ టైప్లో ఉండే కర్టెన్స్ టైప్ అన్నమాట. వీటి నేమ్ నాకు అంత ఐడియా లేదు, అందుకని అలా చెప్తున్నాను. బట్ అవి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. అలానే ఇంత పెద్ద కర్టెన్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో, తక్కువ ప్రైజెస్కి ఉన్నాయి. ఇవేంటంటే హాల్ మధ్యలో పెద్ద ప్లేస్ వస్తుంది, ఆర్చ్ లాగా కదా, అక్కడ పెట్టుకోవచ్చు. అలానే మనం కూర్చునే చైర్లో కానీ, కార్లో కానీ ఎక్కడైనా పెట్టుకునే ఇవి ఏమంటారు, పిల్లోస్ అన్నమాట. అవి కూడా బాగానే ఉన్నాయి, క్వాలిటీ ఎక్సలెంట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి ప్రతిదీ ఈ టవల్స్ టైపు, ఇలాంటి క్లాత్ సెక్షను, బెడ్షీట్ సెక్షను, అండ్ పిల్లోస్కి ఏమంటారు, గలేబీలు అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారో నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయాను ఇప్పుడు ప్రెసెంట్. సో అలానే మనం సోఫా ముందు వేసుకునే ఏమంటారు వాటిని, కార్పెట్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. గబుక్కునే నేను కొన్ని పేర్లు మర్చిపోయి తప్పు చెప్తున్నాను, సో వాటికి రాంగ్గా కమెంట్ పెట్టకండి. మొత్తం లైట్ సెక్షన్స్ కూడా మీకు నేను చూపిస్తున్నాను. కళ్ళకి చూడడానికి చాలా అందంగా ఉంది. మీరు అక్కడికి వెళ్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు.
ఒక్కసారి ఆ డిఫరెంట్‌గా ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా అలా చూసేసేయండి. ఇక్కడ చూసారా? ఈ బాక్స్ రూ. 1090 అంట. చాలా పెద్దగా అనిపించింది. చాలా బావుంది యాక్చువల్లీ గట్టిగా కూడా ఉంది. అలానే ఆ పక్క నుంచి పక్కకొస్తే మొత్తం కూడా వాచెస్, వాల్ క్లాక్స్ అన్నమాట. ఎంత బాగా అనిపించాయంటే ఎక్కడ లేని డిజైన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ప్రతీదీ చాలా క్లాస్‌గా ఉంది. కొన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇంటిని గాని డెకరేట్ చేసుకుంటే అంటే 1, 2 తీసుకొని కొందరు బెడ్‌రూమ్‌లో పెడతారు. కొందరు హాల్‌లో పెడతారు. అలా 1, 2 తీసుకొని మనం గాని సెట్ చేసుకుంటే వావ్! అనిపించింది. రెడ్ కలర్ చూస్తే మతిపోయిందనమాట. ఇంకొకటి పక్కది చూస్తే ఇంకా సూపర్బ్‌గా ఉంది. అసలు నంబర్సే లేకుండా ఉందనమాట. ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్‌గానే ఉన్నాయి. చాలా బావున్నాయి. మొత్తం ఒకసారి అన్నీ కూడా చూసేసేయండి. అలానే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే కూడా మీకు కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఇలాంటి షాపింగ్ వీడియోస్ ఏంటంటే మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీకు కావాల్సినవి. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్, చిన్న ఫోటో ఫ్రేమ్ నుంచి పెద్ద ఫోటో ఫ్రేమ్స్ వరకు ఉన్నాయండి. నన్నడిగితే ఈ మధ్య కాలంలో మనకు ఫోటో ఫ్రేమ్స్ కావాలంటే చాలా మంది బోల్డ్ ప్రైజెస్ చెప్పేస్తున్నారు. సో, ఇలాంటి వాటికొచ్చేసి ఫోటో ఫ్రేమ్ తీసుకొని మన దగ్గర ఉన్న ఫోటోని అంటే సాఫ్ట్ కాపీని పెద్దగా కడిగించుకొని ఇందులో మీరే సెట్ చేసుకోవచ్చనమాట. తక్కువ ప్రైస్ పడుతుంది అలా అయితే. మంచి ఐడియా కదా! అలానే ఇక్కడ మిర్రర్స్ అన్నీ ఒకసారి చూసేసేయండి. సరే. ఇక్కడి నుంచి మీరు చూస్తే మనం బాల్కనీలో ఆర్టిఫిషియల్‌గా డెకరేట్ చేసుకునే ప్రతి
ప్రతి ప్లాంట్స్ కనిపిస్తాయండి. అండ్ ఆర్టిఫిషియల్ ఉంటాయి. కొన్ని ఒరిజినల్ కూడా ఉంటాయి. బట్ ఆర్టిఫిషియల్ బెస్ట్ ఏంటంటే కొందరు మెయింటైన్ చేయలేము. బట్ మాకు పచ్చదనంలో ఉండాలనిపిస్తుంది అనుకునే వాళ్ళకి ఇంట్లో గానీ, బాల్కనీలో గానీ డెకరేట్ చేసుకునే మొత్తం మొక్కలు కూడా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫ్లవర్ వాజెస్ కానీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఒక్కసారి మీరే లుక్కేసేయండి. అలానే మా అబ్బాయి కూడా మధ్యలో వాడు మొక్కలకి నీళ్ళు పోస్తాడంట. భలే చేస్తున్నాడు అక్కడ. చాలా క్యూట్‌గా అనిపించింది. చూసేయండి మొత్తం. మీకు నేను ఆల్రెడీ మధ్యలో మెన్షన్ చేశాను ఈ ప్లేస్ గురించి అన్నమాట. ఏఎస్ అని చెప్పేసి ఒకటి ఇలా కౌంటర్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న డ్యామేజ్ అయిన ప్రతి ఐటమ్స్ ఇక్కడ పెడతారు. ఏమైనా ఉన్నాయేమో అని నేను కూడా లోపలికి వెళ్ళి చూశాను. చిన్న చిన్న డ్యామేజెసే ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద డ్యామేజెస్ ఉన్నాయన్నమాట. సగం ప్రైజెస్‌కి ఇంకా తక్కువ ప్రైజెస్ కూడా పెడతారు అక్కడ. మేమైతే అన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా అక్కడైతే ఏం తీసుకోలేదు. మిర్రర్ ఇంటికొచ్చి బుక్ చేసుకున్నామని చెప్పాం కదా! అక్కడ బిల్ చేయించేసి బయటికి జస్ట్ అక్కడే కౌంటర్ దగ్గర ఇది కూడా ఉంది మీకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ. సో, అక్కడ ఏదైనా బుడ్డోడికి కావాలి అంటే ఐస్ క్రీమ్ తెద్దామని వెళ్లారాయన. నాకైతే కాఫీయే కావాలని తీసుకోమని చెప్పానన్నమాట. వాళ్ళు ఒక కప్ ఇచ్చి కాఫీ పట్టుకోమని చెప్పారు. అది 80 రూపీస్ ఉంది కాఫీ. ఈ ఐస్ క్రీమ్ 30 రూపీసే ఉంది. 30 రూపీస్ ఐస్ క్రీమ్ అయితే అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే నేను కాఫీ తీసుకున్నా కూడా నేను ఐస్ క్రీమే తిన్నాను. కాఫీ పాడేశాను. నాకు అస్సలు నచ్చలేదు. కాఫీ అన్‌లిమిటెడ్ అన్నమాట. ఇక్కడ క్యాపచినో నేను కాఫీ తీసుకున్నాను. కావాల్సిన డిఫరెంట్ ఆప్షన్స్ కూడా మీకు ఉంటాయి. బ్రౌన్ షుగర్ అండ్ వైట్ షుగర్ కూడా ఉంటుంది యాడ్ చేసుకోవడానికి. సో, నేను ఏమంటున్నా అన్‌లిమిటెడ్ కదా! కొంత నేను తాగుతాను. తర్వాత మీరు కూడా కొంచెం పట్టుకొని తాగండి అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దానికి అది వర్తబులే అన్నమాట. మనం పే చేసిన దానికి 80 రూపీస్‌కి. సో, అలా చెప్పాను. బట్ నాకే కాఫీ అస్సలు నచ్చలేదు. సరే కదా! కాఫీ పట్టాను. వాటర్‌లా ఉంది. చెండాలంగా ఉందన్నమాట. ఎవ్వరు కాఫీ అయితే అస్సలు తీసుకోకండి. ఇక్కడికి వెళ్తే ఐకియాకి వెళ్తే. సరే కదా! అని అది వంపేసి మేము డ్రింక్ పట్టుకున్నాం. పక్కన మనకి సోడాస్ అన్నీ కూడా ఉంటాయి. సోడాస్ కూడా ఎవ్వరు తీసుకోకండి. ఎందుకంటే అచ్చు వాటర్ తాగినట్టే ఉంటుందన్నమాట. చిన్నదేదో కొంచెం ఏమంటారు సోడా తాగిన ఫీలింగ్ వస్తది గానీ చప్పగా ఉన్నాయన్నమాట. అస్సలు టేస్ట్‌లెస్‌గా ఉన్నాయి. ఎవ్వరు తీసుకోకండి అవి కూడాను. జస్ట్ ఐస్ క్రీమ్ మాత్రం 30 రూపీస్‌ది ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. అలానే మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సరేనా?